హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు సిఈ నాగార్జున రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ గురూజీ. గుడ్ ఈవినింగ్. చెప్పు, మీరేమో అడగడానికి, మేమేమో చెప్పడానికి, ప్రజలేమో తెలుసుకోవడానికి. ఎస్ గురూజీ, చెప్పు నీ టాపిక్ ఏంటో. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో మీటింగ్స్కి వచ్చిన, అమరావతిలో ఏమైనా మీటింగ్స్ అయినా, రీసెంట్గా దావోస్కి వెళ్ళారు, అక్కడికి వెళ్ళైనా హైదరాబాద్ని నేనే సృష్టించాను, హైదరాబాద్ని నేనే కట్టాను, హైదరాబాద్ డెవలప్మెంట్ నాతోనే అయ్యింది. ఈవెన్ బిల్ గేట్స్ గారు కూడాను హైదరాబాద్ గురించి, అప్పుడు నువ్వు చేసినటువంటి అభివృద్ధి గురించి ఆయన స్పెసిఫిక్గా హైదరాబాద్ని మెన్షన్ చేసి అడిగారంట. ఆయన రీసెంట్గా విలేకరుల సమావేశంలో దావోస్ పర్యటనకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో ఆయన దాన్ని చాలా నొక్కి వక్కారించారు. ఏం చెప్తారు అసలు హైదరాబాదు, దాని పరిస్థితులు, దీనికి సంబంధించి మీకున్న అవగాహన, దీని మీద మీ విశ్లేషణ అంటే ఏం చెప్తారు సార్? హైదరాబాద్ని ఆయనే కట్టాడంటున్నా, చెప్పాడు ఆయన ఆ సంగతి. డెవలప్మెంట్ హైదరాబాద్ నా వల్లే ఏర్పడ్డది, హైదరాబాద్ని నేనే సృష్టించాను, హైదరాబాద్ నేనే సృష్టించాను, డెవలప్మెంట్ నా వల్లే జరిగింది, అంతా నేనే చేశాను, అదే కదా. ఎస్. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? 1977లోనో 78లోనో వచ్చాడు. 78లో అనుకుంటా. మాలాంటి వాళ్ళు హైదరాబాద్లో 1968 నుంచి ఉన్నాం. నాకంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి కంటే, పింగళి వెంకటరామరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కంటే, రావు బహదూర్ వెంకటరామరెడ్డి గారు లాంటి ఫ్యామిలీస్ కంటే, తెలకపల్లి రవి గారి కంటే, అసలు సిసలైనటువంటి తెలంగాణ వాసులు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా హైదరాబాద్ గురించి ఎక్కువ తెలుసా? దావోస్ పోయి ఇచ్చాడు అంటున్నావు కదా. ఆ చలికి ఏమైందంటే మనిషికి మైండ్ దొబ్బేసింది, చిప్పు దొబ్బింది అది. సరే, దాని గురించి ఏదో వీడియోలు అడిగావు, చేసాము, సంగతి సమాచారం బాగానే ఉంది, ప్రజలకి వాస్తవాలు అనేటువంటి నిదానంగా అర్థమవుతాయి. హైదరాబాద్ విషయానికి కనుక వస్తే, అంతా నేనే చేశాను, నా మూలకంగానే జరిగింది, డెవలప్మెంట్ అంతా కూడా నేనే చేశాను, ఇది ఆంధ్రుల రాజధాని, ఇది కదా ఆయన చెప్పేది. అన్నీ కూడాను పచ్చి అబద్ధాలు చెప్తాడమ్మా. ఓకే. ఎందుకో తెలుసా? హైదరాబాద్ సిటీకి 450 సంవత్సరాల చరిత్ర ఉంది. అవును. హైదరాబాద్ అంటే జనాలకి ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి? నిజాం నవాబులు, చార్మినార్ గుర్తుకొస్తుంది. ఎప్పుడు కట్టారో తెలుసా నీకు? 1590వ సంవత్సరంలో కట్టారు. 400 సంవత్సరాలకి చేంజ్. కులీ కుతుబ్ షా వాళ్ళ డైనాసిటీలో ఉన్నప్పుడు, దాని తర్వాత సంవత్సరం కట్టారు. నార్త్ ఇండియాలో బాబ్రీ మసీద్ అనేటువంటిది కూడాను 1526లో కట్టారు. ఓకే. ప్రజలకు డేట్లు తెలియాలి కాబట్టి చెప్తాను నేను. చార్మినార్ ఫౌండేషన్ కూడాను 30 అడుగులు తవ్వారట, 4 పిల్లర్స్ అవి ఇవి సంగతి ఇప్పుడు కూడా మనం ఎక్కి చూస్తుంటాంగా. బిల్డింగ్ ఇట్స్ మాన్యుమెంట్. అదేమన్నా చంద్రబాబు నాయుడు కట్టాడా? కాదుగా. కడితే తాత్కాలిక చార్మినార్ అయిపోయేది. అదే ఇంక పోలవరంలో డయాఫ్రమ్ వాల్ అయినా ఉంటుంది కదా. రెండవది, హైదరాబాద్ నిజాం గారు ఎయిర్పోర్ట్ కట్టారు. ఓకే. ఇప్పుడు 1932వ సంవత్సరంలోనూ 30వ సంవత్సరంలోనూ హైదరాబాద్ సిటీలో ఎయిర్పోర్ట్ ఉంది. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంది. బేగంపేటలో ఉండే ఎయిర్పోర్ట్ అది. మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు పుట్టాడు? ఏప్రిల్ 20వ తారీఖు 1950వ సంవత్సరంలో పుట్టాడు. 20 years బిఫోరే ఎయిర్పోర్ట్ పడింది ఇక్కడ. అంతేగా మరి. మరి హైదరాబాద్కు రైల్వే నెట్వర్క్ ఉంది తెలుసా? మన కాచిగూడ స్టేషన్, నాంపల్లి స్టేషన్ అవన్నీ అప్పుడు కట్టియే. మీటర్ గేజ్ ఉండేది మనకి. ఇక్కడి నుంచి ఔరంగాబాద్ వరకు, పూనా వరకు ఉండేది. ఇంకొక వైపు ఏమో మన కర్నూలు మీదుగా గుంతకల దగ్గర నుంచి బళ్ళారి వరకు ఉండేది మీటర్ గేజ్ రైల్వే లైన్. ఇదంతా కూడాను ఈయన పరిధిలో ఉన్నాయి కాబట్టి రైల్వే లైన్లు కూడా వేశారు. అవి ఎప్పుడు జరిగినాయో తెలిసిన 1910, 1912వ సంవత్సరంలో జరిగింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమైనా ఉన్నాడా? ఆయన ఏమైనా చేశాడా? పుట్టనే లేదు కదా. పుట్టనే లేదుగా. ఇప్పుడు మనం టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీని ఏదైతే అనుకుంటున్నామో
1932వ సంవత్సరంలోనే ఆర్టీసీ ఉంది. ఓకే. నిజాం రోడ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి అది అప్పుడు ఉన్నది. ఓకే. దాన్ని చిన్నగా స్టార్ట్ చేశారనమాట. తర్వాత నిజాం గారు వెళ్ళిపోయిన తర్వాత, నిజాం 7 అంటారు ఆయన్ని, ఉస్మాన్ అలీ ఖాన్ సంథింగ్ ఏదో ఉండాలి, నిజాం 7 అనుకో. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు 17th సెప్టెంబర్ 1948న ఆయన దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఆంధ్రప్రదేశ్కి సరెండర్ చేశాడు. ఓకే. సరెండర్ చేసినప్పుడు ఏమన్నాడంటే ఆయన తల్లి గారు ఉన్నారు, జుబేరా బేగం అని ఆయన తల్లి గారు. జుబేరా జెడ్తో స్టార్ట్ అవుతుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే సరెండర్ చేసేటప్పుడు మా తల్లి గారి పేరు వచ్చేటట్టు ఉండాలి అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబట్టి తెలంగాణ రాష్ట్రమే ఉండింది అనుకోప్పుడు ఆ జెడ్ అనేటువంటి పదాన్ని ఇంక్లూడ్ చేయమని అడిగాడు ఆయన. ఓకే. గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకొని ఇంక్లూడ్ చేశారు. అందుకని మనకి ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఏపీ జెడ్ మీద కనపడతాయి. 1932లో పెట్టింది అది సార్. మరి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉందిగా. అవును. చంద్రబాబు నాయుడు ఏమైనా పెట్టాడా? అట్లేదుగా. హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్లో. సార్. ఉస్మానియా హాస్పిటల్ ఎప్పుడు పెట్టారో తెలుసా నీకు? 20వ తారీఖు ఏప్రిల్ 1910. సేమ్ చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చింది అది. చెప్తా, ఆ విషయానికి కూడా వస్తా. ఆ డేట్కి ఆ నెలకి చాలా ప్రాముఖ్యం ఉంది. ఇది అయిపోయిన తర్వాత దాని సంగతి చెప్తా. ఓకే. 1910లో కట్టారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమైనా జరిగిందా? 1910లో సార్ కదా. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్నాం అనుకో నువ్వు, 1918లో కట్టారు. ఓకే. చంద్రబాబు నాయుడు ఉన్నాడు అప్పుడు, నిక్కలేదు తిరుగుతూ ఉంటాడు అంతే కదా. పొట్టన కూడా లేదు కదా. 1918 అంటే ఆయన ఏడ పుట్టాడు? అంతేగా, లేదు కదా. 1970వ సంవత్సరం కల్లా ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నా మరి, హైదరాబాద్లో హాస్పిటల్స్ అనేటువంటి అన్నీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇప్పుడు మనం ఏదో అంటున్నామే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని, అవన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. కేవలం ఎముకలకి సంబంధించినటువంటి దాన్ని బొక్కల దవాఖానా అంటారు. అవును, అవునా? ఇప్పుడు కూడా బొక్కల దవాఖానకు పోదాం పా అంటుంటారు. అంతే కదా. ఇప్పుడంటే అది నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయింది. కంటి జబ్బుల కోసం అని చెప్పి సరోజినీ దేవి అయ్యే హాస్పిటల్ ఉంది. అవును, మెహదీపట్నంలో ఉంటుంది. ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనేటువంటిది జనరల్ థింగ్. అవును. గాంధీ హాస్పిటల్, గాంధీ మెడికల్ కాలేజ్ అనేటువంటిది జనరల్ థింగ్. కానీ ఆపరేషన్స్ అనేటువంటిది 2 హాస్పిటల్స్లో కూడా జరుగుతాయి. పిచ్ హాస్పిటల్ ఉంది ఎర్రగడ్డలో. అవును, అవునా? అవును. ఓన్లీ జ్వరాలకు సంబంధించి, బ్రాంకైటిస్ లాంటి వ్యాధులకు సంబంధించినటువంటి హాస్పిటల్ని ఫీవర్ హాస్పిటల్ అంటారు. అవును, నల్గొండలో ఉంది. అవును. ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది, సనత్ నగర్. యునాని హాస్పిటల్ ఉంది. అవును. ఆయుర్వేద హాస్పిటల్ ఉంది, హోమియోపతి హాస్పిటల్ కూడా ఉంది. అదేవిధంగా కేవలం టీబీ కోసం, క్షయరోగం కోసం అని చెప్పి టీబీ శానిటోరియం, టీబీ హాస్పిటల్ కూడా ఉందిగా. అవును. అదంతా హాస్పిటల్ బెల్ట్ కదా. సార్. మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమైనా వచ్చినాయా? కానీ ఆయన ఏమంటాడు, ఇవన్నీ నేనే కట్టించా, వీటన్నిటికీ ఫండ్స్ నేనే ఇచ్చా, అక్కడికి వెళ్ళేటువంటి పేషెంట్స్ అందరూ రోజు నా పేరు తెలుసుకుంటారు, నా మూలకంగానే వాళ్ళకి ఆరోగ్యం వచ్చిందని చెప్పి అంటారు అని సెలవు డబ్బా కొట్టుకుంటాడు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞత వదిలేద్దాం. సో ఇదే కాకుండా 1908వ సంవత్సరంలో మూసీ నదికి ఒకసారి వరదలు వచ్చినాయి. ఓకే. 15,000 మంది చనిపోయారు అప్పుడు. అప్పుడు నిజాం గారు ఏం చేశారంటే, ఈ వరదలను నిరోధించడం ఎలా అన్నటువంటి ఉద్దేశంతో మోక్షగండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించారు. ఓకే. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ వరదలని కంట్రోల్ చేయడానికి ప్లస్ హైదరాబాద్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అని, రెండింటి కోసం అని పిలిపించారు. ఓకే. 1908లో వచ్చిన వరదలకి 1912 కల్లా డ్యాము అది పూర్తి అయిపోయింది. ఇప్పుడు మనకు ఉన్నాయి కదా, మనకి గండిపేట అంటుంటాం మనం. అవును సార్. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. అవును. అది యాక్చువల్గా మూసీ నది అనేటువంటిది అనంతగిరి హిల్స్ లో పుట్టి వస్తుంది అనమాట. అల్టిమేట్గా మన వాడపల్లి దగ్గర, ఇది రాశి సిమెంట్స్ వాళ్ళ వాడపల్లి, ఇండియా సిమెంట్స్ వాళ్ళ వాడపల్లి ఉంది కదా, వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలిసిపోతుంది. ఇట్స్ ట్రిబ్యూటరీ. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు ఏమైనా వేసాడా?
17 సెంటీమీటర్స్ పడిందంట ఆ వర్షం 1908లో. హైదరాబాద్లో మోకాళ్ళ లోతు నీళ్ళేటప్పుడు ఓకే 15,000 మంది చనిపోయారట. ఇదంతా చూసిన తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి డ్రైనేజీ సిస్టము ప్లస్ వాటరు. ఎస్ సార్. అదేమన్నా చంద్రబాబు నాయుడు చేశాడా? చేయలేదుగా. ఇప్పుడు మనము ఊళ్ళో నుంచి వచ్చినట్టు వాళ్ళందరూ కూడాను అదేదో గంటంట మనిషి వచ్చి కొడతాడంట అనుకుంటాం కదా. ఏంది అది? మ్యూజియం, సలార్జంగ్ మ్యూజియం. సార్ ఆ గంట ఏమైనా చంద్రబాబు నాయుడు పెట్టించాడా? దాంట్లో ఉన్న కలెక్షన్స్ అన్ని చంద్రబాబు నాయుడుకి ఏమైనా సంబంధం ఉంటుందా? కానీ అవన్నీ నేనే తెప్పించానని చెప్తాను. ఇది న్యాయమా ధర్మమా ప్రజలకు వదిలేద్దాం. ఎందుకు అనవసరంగా ఈ సెల్ఫ్ డబ్బా? ఎన్నాళ్ళని చెప్పి ప్రజల్ని పిచ్చోళ్ళని చేద్దామని చెప్పి చూస్తా చెప్పు. చివరికి దావోస్కి వెళ్ళి కూడా అదే పనా? అన్యాయం కదా మరి ఇది. ఇప్పటికైనా కానీ హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు తెలుసుకోవాలి సార్. ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్, మూసీ నది, ట్రాన్స్పోర్టేషన్ కోసము, రైల్వేస్ కోసము, ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడాను జరిగినాయి. చంద్రబాబు నాయుడు 78లో ఇక్కడికి వస్తే మేము 68లోనే ఇక్కడికి వచ్చాం. నేను ఐ స్టడీడ్ ఇన్ మెథడిస్ట్ స్కూల్ సార్. అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్గా. సాలిడ్ కాంక్రీట్ రోడ్స్ హైదరాబాద్లో సార్. ఇప్పుడంటే ఏదో కొన్ని పగలు కొట్టి అది కొట్టి దాని మీద తారేసారు కానీ సాలిడ్ కాంక్రీట్ రోడ్స్. ఓకే 1975 నుంచి కంటిన్యూస్గా నేను హైదరాబాద్లో ఉంటాను కూడా చూస్తున్నాను. ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎక్కడ ఉండే తెలుసా? హిమాయత్ నగర్లో సార్. ఒకప్పుడు నిజాం గారి గుర్రాలు ఉండేయండి అక్కడ. ఓకే ఆ రోజుల్లో రాజకీయ నాయకులు అలాగే ఉండేవాళ్ళబ్బా. తర్వాత ఎన్ని డిమాండ్లు చేసి ఇప్పుడు క్వార్టర్స్ కట్టాడు. చంద్రబాబు నాయుడికి చెప్పే కదా నేను, ఏదైనా సరే గ్రాండ్ అలాగా ఉండాలా. ఎత్తుది, లాబుది, బాగా బరువు ఉండేది, తళతళ మెరిసిపోయేటువంటిది, ఖరీదు గల్లటువంటిది, బ్రాండెడ్ ఐటమ్ ఉండాలా. మా బాబాయ్ వాళ్ళు, మా మామయ్య వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే ఉండేవాడు. తర్వాత న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టారు. ఇప్పుడు ఈ 2 కూడా డిమాలిష్ చేసి కట్టారు కదా. అవునా? హిందుస్థాన్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని హైదరాబాద్లో పెడితే బిర్లా మందిర్ అంటున్నాం మనం. అదేమన్నా చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేస్తే కట్టారైంది. వాళ్ళు దేశవ్యాప్తంగా అట్టండి చాలా కట్టారు. కానీ చంద్రబాబు నాయుడు నేనే కట్టించారండి, నేనే పిలిచారండి వాళ్ళని చెప్తాడు. ఇలాంటి కథలన్నీ చెప్తుంటాడు అన్నమాట. ప్లానిటోరియం పెట్టారు. ప్లానిటోరియం కూడా బిర్లా వాళ్ళదే. అదేమన్నా చంద్రబాబు నాయుడు పెట్టించాడా? ఇప్పటికి కూడా అసెంబ్లీ జరుగుతున్న బిల్డింగ్స్ అనేటువంటిది ఆయన కూర్చున్నా, వేరే వాళ్ళు కూర్చున్నా, ఎవరు కూర్చున్నా కానీ అందులోనే కదా కూర్చుంటున్నారు. రేవంత్ రెడ్డి వాళ్ళు కూడా అందులోనే కూర్చుంటున్నారు. అంటే కొత్తది కట్టారనుకో, అవి కూడాను ఇప్పుడు కట్టినాయిగా. చంద్రబాబు నాయుడు కట్టించాడా? కట్టించలేదుగా. సో ఇట్లా కన్నా చెప్పుకుంటూ కనుక పోతే ఇంకా చాలా ఉంటాయి. ప్రజలకు ఇంతవరకు సరిపోద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. నీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే అడుగు. ఇంకా వీటినన్నా గురించి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించి ఏం చెప్తారు సార్? పవర్ హైదరాబాద్కి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మనకి హైదరాబాద్లో మింట్ కాంపౌండ్ అని ఉందా? కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టించిన దానికి వెనక మింట్ కాంపౌండ్ అని వస్తుంది. కాంపౌండ్ అనేటువంటిది నిజాం గారిది మింట్ కాంపౌండ్. అదేమన్నా చంద్రబాబు నాయుడు కట్టించాడా? ఇప్పుడు ఆ మింట్ కాంపౌండ్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు చర్లపల్లిలో కొత్త మింట్ కాంపౌండ్ కట్టుకున్నారు. ఈ ప్లేస్ అలాగే ఉంది. మరి దాన్ని ఏం చేస్తారని సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తుంది సార్. థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ఉంది. ఆ థర్మల్ పవర్ ప్లాంట్ని కంప్లీట్గా డిమాలిష్ చేసి ఆ వచ్చినటువంటి ఐరన్ అమ్ముకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి 8 కోట్ల డబ్బులు వచ్చినాయి. నేను కూడా చూశాను ఆ థర్మల్ పవర్ ప్లాంట్. మరి ఇదేమో చంద్రబాబు నాయుడు ఏమైనా కట్టించాడా? లేదుగా. ఇంకా ఏమన్నా ఉన్నాయా నీకు తెలిసినటువంటి? పోనీ నేను ఏదైనా మర్చిపోయి ఉంటే చెప్పు. ఎస్ సార్. వీటన్నిటితో పాటు హైదరాబాద్లో చూసుకుంటే తర్వాత వచ్చినటువంటి ప్యారడైజ్ బిర్యానీ, హలీము, ఈ ఫుడ్ వీటికి సంబంధించి ప్యారడైజ్ బిర్యానీకి అయితే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తూ ఉంటారు. కానీ అది బాగా ప్రామినెన్స్లోకి వచ్చింది 1953 నుంచి. పేటెంట్ రేట్ కూడా ఉంది వాళ్ళకి. అదేమన్నా చంద్రబాబు నాయుడు పెట్టించాడా? వాస్తవాలు మాట్లాడుకుందాం ఆయన. ఎస్ సార్. అదేవిధంగా హలీం కూడా చార్మినార్ దగ్గర రోడ్ల మీద చిన్న చిన్న పట్టలు వేసుకొని ముత్యాలు పోసి అమ్మేవాళ్ళు. నేను కూడా చూసా సార్. ఇప్పుడంటే కనీసం 300-400 షాపులు వచ్చినాయి. అవును అవునా? అవును.
కదా. ఇట్లా ముత్యాలకి కూడా ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచో వచ్చి ముత్యాలు కొంటునేవాడు. ఇప్పుడు మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉందా? కనీసం 100 సంవత్సరాల నుంచి అక్కడ ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఏమైనా పెట్టించాడేంది? ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, చైనా నుంచి కూడా పట్టు వస్త్రాలు అవి తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. ఇది హిస్టరీ అబ్బా ఇది. ఈ చంద్రబాబు నాయుడు ఏదో అక్కడ ఉండేటువంటి జైంట్ వీల్ నేనే పెట్టించా, పడవ నేనే ఊపా, మిరపకాయ బజ్జీలు రేటు కూడా నేనే పిచ్చి చేశా అంటే ఈ జనం అంత పిచ్చోళ్ళ కనపడుతున్నారా నీకు? ఏం మాట్లాడతారా నాకు అర్థం కాదు. అదేమంటే 40 years ఇండస్ట్రీ అంతా నేనే చేశానంటాడు. ఏది నీ 40 years ఇండస్ట్రీ? పాడు పచ్చిబదులు పిండాకుడు. 74 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత మనిషిలో మంచి మెచ్యూరిటీ వచ్చేస్తుంది. చస్తే ఒక్క అబద్ధం కూడా ఆడరు. కానీ ఈ మహానుభావుడు ఇప్పటికి కూడా నోరు తీస్తే అబద్ధాలే. మరి ఇది న్యాయమా ధర్మమా అనేటువంటిది ప్రజల విజ్ఞతకి వదిలేద్దాం. రీసెంట్గా విచిత్రం చెప్పడం నీకు సార్, నార్త్ ఇండియాలో ఉండే వాళ్ళకేమో మన ఈ మధ్య కట్టినంటే రామ మందిరం కదా పూర్తి అయిపోయిన తర్వాత కట్టారు, బాగానే ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్లో ఆ రాముడు కాదు, మనకు భద్రాద్రి రాముడు ఇంపార్టెంట్. అవును, భద్రాద్రి రాముడికి ఏమి జరిగింది సంగతి సంవత్సరం, దాని మీద సినిమా అక్కినేని నాగార్జున సినిమా కూడా తీశాడు. సంగతి సంవత్సరం చూసాంగా మనం. అవునా? అంత చేటు చేసినటువంటి అతనికి రాములు వారు దర్శనం ఇవ్వాల. దర్శనం ఎవరికి ఇచ్చారో తెలుసా? నవాబు గారికి ఇచ్చారు. ఓకే. అప్పటి నుంచి కూడాను ఆ నవాబ్ ఫ్యామిలీస్ వాళ్ళు ఏంటంటే ఆయనకు ఫస్ట్ ఏముంది ఏమో అర్థం కాల. వచ్చారు, డబ్బులు ఇచ్చారు, కాసులు ఇచ్చేశారు, అప్పు తీరిపోయింది, నాకు రసీదు ఇవ్వండి అన్నారు. అర్ధరాత్రి కూడా రసీదు రాసి ఇచ్చేసాడు. ఆయన జైల్లో నుంచి విముక్తి చేశారు. ఇప్పుడు ఈసారి ఎప్పుడైనా భద్రాద్రి వెళ్ళినప్పుడు చూడు, ఆ మాడలు ఉంటాయి, మాడలు అంటారు. అది ఎప్పుడే త్రేతాయుగానికి సంబంధించినవి. ఓకే. త్రేతాయుగంలో కదా ఆయన ఉండదు, ఆ మాడలు ఉన్నాయి. ఆయన వచ్చి ఇచ్చిపోయాడట. మరి దీన్ని నమ్మవచ్చా నమ్మకూడదా అంటే నమ్మి తీరాల్సిందే. ఇది నేను చెప్తున్నది కాదు, మళ్ళీ మన కానీ చెప్తే హిందువులు ఏదో చెప్పారని అంటాడు. చరిత్ర చెప్తుంది కదా, అది చరిత్ర చెప్తుంది, ఆయనే చెప్పారైతే. అప్పుడేమన్నా చంద్రబాబు నాయుడు ఉన్నాడా? చెప్పు. చంద్రబాబు నాయుడికి ఏమైనా ఇచ్చిపోయాడా అయింది రాముడు గారు? కాదుగా, నవాబు గారికి ఇచ్చిపోయారు. ఆయనేమో నేను ఇంత చేటు చేసి సంగతి సమాచారం చేసి నీకు పచ్చలతోటి పథకాలు చేయించాను, అవి చేయించాను, ఇవి చేయించాను, ఏంద్రబాబు నా పరిస్థితి అని చెప్పి ఆయన పాటలు పాడతాడు. చివరికి ఆయనకేమో దర్శనం లేదు. అఫ్కోర్స్ తర్వాత వాహనాన్ని పంపించి డైరెక్ట్గా స్వర్గానికి తీసుకెళ్ళాడు అనుకోవాలి, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అది మరి చంద్రబాబు నాయుడికి దర్శనం ఇవ్వలేదుగా, నిజాం గారికి దర్శనం ఇచ్చాడు. గోల్కొండ టూమ్స్ అట్లనే గోల్కొండ టూమ్స్ కూడా అప్పుడు కట్టినాయిగా. మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా ఒకసారి చూశాడో లేదో నాకైతే తెలియదు, కానీ అది కూడా అప్పుడు కట్టిందిగా. అదేమన్నా చంద్రబాబు నాయుడు కట్టించాడా? ఇట్లా చెప్పుకుంటూ కనుకపోతే చాలా ఉంటాయి, కానీ ప్రజలకు ఇంతవరకు చాలా అనుకుంటాను. నేనేం కోరుకుంటున్నానంటే నేను టీవీ ద్వారా ఈ చంద్రబాబు నాయుడు గారు పొద్దున లేచిన మొదలు అబద్ధాలు ఆడే పనిలోనే ఉంటాడు. నమ్ముతారా నమ్మరా అనేది మీ ఇష్టం. నేను డేట్లతో సహా చెప్పాను. ఇందనక నేను ఒక డేట్ చెప్పాను కదా నీకు, ఇది 20వ తారీఖు ఏప్రిల్ 1910 ఉస్మానియా హాస్పిటల్. ఆ ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించినటువంటిదే ఉస్మానియా బిస్కెట్ కూడా. అవును, పోషక పదార్థాలు అన్ని కూడా ఎంత మోతాదులో ఉండాలని చెప్పి చూసి లండన్ దాకా పంపించి టెస్టింగ్లు చేయించి వచ్చిన తర్వాత ఆ బిస్కెట్ తయారు చేశారు. ఇప్పటికి కూడా ఉస్మానియా బిస్కెట్లు అనేది ఫేమస్. హాస్పిటల్స్లో ఇచ్చారు. గాంధీ హాస్పిటల్ ఉందిగా, గాంధీ హాస్పిటల్ ఒకప్పుడు బషీర్బాగ్లో ఉండేది, ఓల్డ్ బిల్డింగ్ అది. దాని తర్వాత ఈ గాంధీ హాస్పిటల్ ఏం చేశారంటే అంతకుముందు సికింద్రాబాద్ దగ్గర ఉండేటువంటి జైలు ఒకటి ఉండేది, ముషీరాబాద్ జైలు అంటారు దాన్ని. ఆ ముషీరాబాద్ జైలుని చెంచల్గూడకి మార్చేసి, ఊరుబయటికి చర్లపల్లికి మార్చేసి, చెంచల్గూడ జైలు ఉందిలే, చర్లపల్లికి మార్చేసి ఈ ఉస్మానియా మెడికల్ కాలేజ్ బషీర్బాగ్లో ఉండేదాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఓకే. కాలేజ్ ఏమో ఇక్కడ ఉంటుంది, ఇది మన లిబర్టీ థియేటర్ దగ్గర ఉంటుంది. హాస్పిటల్ మటుకు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉంటాయి. హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఈ కాలేజీ, హాస్పిటల్, క్వార్టర్స్ అన్నీ కలిపి ఇప్పుడు అక్కడ కట్టారు. ఇది హైదరాబాద్కి సంబంధించింది. ఇందులో ఏ ఒక్కటి కూడాను చంద్రబాబు నాయుడికి సంబంధించింది ఉందేమో నువ్వు గుండె మీద చేసుకొని చెప్పబోయా. నేను డేటాతో సహా చెప్పాను. ఇవన్నీ పరిస్థితులు ఎలా ఉంటే రీసెంట్గా దావోస్లో ఆయన ఇండియా టుడే గ్రూప్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాహుల్ కన్వల్ గారు. రాహుల్ కన్వల్ దెర్ వాజ్ ఏ హైదరాబాద్
అండ్ సికింద్రాబాద్. ఐ క్రియేటెడ్ సైబరాబాద్. ఉమ్. దీని సంగతి ఏంటి? దాని సంగతి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది? ఇప్పటి వరకు అయితే నీకు ఇంతవరకు క్లారిటీ వచ్చిందిగా. సార్ నేను నిన్న డేట్స్ చెప్తాను కదా అన్నాను కదా నేను. సారీ, మధ్యలో నేను ఆ డేట్ ఇంకా కంప్లీట్ కాకుండానే మళ్ళీ వేరే దానికి వచ్చినట్టు. డేట్స్ ఏంటంటే సార్ కోఇన్సిడెన్స్ అనమాట అది. చంద్రబాబు నాయుడు గారు పుట్టింది 20వ తారీఖు ఏప్రిల్ 1950. అవును. హిట్లర్ గారు పుట్టింది 20వ తారీఖు ఏప్రిల్ 1886. అర్థమై ఉంటుంది ఈ పాటి ప్రజలకి. సార్ ఇదే 20వ తారీఖు ఏప్రిల్ 2010 ఉస్మానియా హాస్పిటల్ పుట్టింది. చూసావా కోఇన్సిడెన్స్ ఎలా ఉందో? ఓకే. యుద్ధాల్లోనేమో జనాలు చచ్చిపోతారు, హాస్పిటల్స్ ఏమో ఉన్నటువంటిది చచ్చిపోయిన వాళ్ళని బతికించడానికి. ఇదే డేట్లో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు 17 మెడికల్ కాలేజీలు వస్తే తూనా బొడ్డుపోయి నాకు అక్కర్లేదని ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళని చూస్తాడు. ఇది న్యాయమా ధర్మం? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ముగ్గురు సేమ్ డేటు, 3 విషయాలు కూడా. క్లారిటీ వచ్చిందా ఇప్పుడు నీకు? అదే ఏంటన్నా నేను చెప్తాను ఇది డేటు. సార్ ఇప్పుడు నువ్వేదో అడుగుతున్నావు. ఎస్ సార్. సైబరాబాద్. సో ఇంతవరకు అయితే క్లారిటీ ఉందిగా. ఎస్ సార్. ఉస్మానియా హాస్పిటల్, డిఫరెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్లో ఎయిర్పోర్టు, ఆర్టీసీ బస్సులు, రైల్వే లైన్లు, మూసీ నది వరదలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, థర్మల్ పవరు, మింట్ కాంపౌండ్, ఇవన్నీ కూడాను హైదరాబాద్లో ఎప్పటి నుంచో ఉన్నాయగా. ప్యారడైజ్ బిర్యానీ, హైదరాబాద్ హలీం, ముత్యాలు. వీటిని గురించి మాకంటే ఎక్కువ చంద్రబాబు నాయుడుకి ఏమైనా తెలుస్తాయా? తెలుసుకుంటే తెలుస్తాయి, కానీ ఆయన తెలుసుకోవాలని ఉండదు. కానీ ఆయన ఏ విషయాల గురించి తెలుసుకుంటాడంటే, ఈ పని కనుక చేస్తే నీకెంత, నాకెంత, ఈ రోజు నాకు జేబులోకి డబ్బులు ఎంత, ఓకే, దీని గురించి ఆలోచిస్తాడు ఆయన. చుట్టుపక్కల ఉండే కార్యకర్తలకు సంపాదించుకోవడానికి ఏం అవకాశాలు కల్పించాలి. ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఓకే. ఇది హైదరాబాద్కి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు చెప్పు, నేను ఇన్ని చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా, అబద్ధం ఉందా, అవాస్తవం ఉందా, తెలియక చెప్పాడా, తెలిసి చెప్పాడా, లేకపోతే ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు నేనేం చెప్పినా నమ్ముతారనుకో చెప్పాడా? లాస్ట్ డే ఫైనల్ అనుకోవాలి. అంతేనంటావా? ఇంకో మాట ఏం లేదా? ఇంకో మాట ఏముంది? సరే ఫిక్స్ అయిపోతుంది. అసలు ఆయన పుట్టక ముందు జరిగిన సంబంధించిన వాటికి వీటన్నిటికీ ఆయనకి ఏం సంబంధం అసలు? మరి ఏముంటుందా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ 1932లో కట్టింది అయితే. సార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది 2008లో వచ్చింది. అవును. అంతకుముందు బేగంపేట ఎయిర్పోర్టేగా. ఎస్ సార్. మరి ఏదో ఏపీఎస్ఆర్టీసీ బస్సులని ఏపీఎస్ఆర్టీసీని ఏనేదో ఉద్ధరించినట్టు మాట్లాడతాడు. నిజాం గారు 1932లోనే ఏపీఎస్ఆర్టీసీ దానికోసం అని చెప్పి ఈ సంస్థ పెట్టాడు ఆయన. ఈయన రైళ్లను గురించి మాట్లాడతాడు. నిజాం గారు ఎప్పుడో రైలు వేసాడు. మెట్రో గేజ్ రైలు బ్రాడ్ గేజ్ చేశారు, దాన్ని ఎలక్ట్రిఫై చేశారు, సింగిల్ లైన్ డబుల్ లైన్ చేశారు. ఈయనకి వేట్లో ఏ ఒక్క విషయంలో ఈయనకు సంబంధం ఉంది చెప్పాయా? ఇప్పుడు ఏదో హైదరాబాద్ నేనే కట్టేశాను అని చెప్పి నువ్వు దావోస్ కూడా వెళ్ళి డబ్బా కొడితే అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు నీ పుట్టు పురాతనలు ఏంది, నువ్వేం మాట్లాడుతున్నావు అని ఆలోచించుతారా? ఇన్ని ఉన్నాయి సార్. హైదరాబాద్కి ఇంత చరిత్ర ఉంది కదా, ఇప్పుడు అనేక విషయాలకు సంబంధించి మాట్లాడుకున్నాం కదా, వీటన్నిటి క్రెడిట్ ఎవరో ఒకరు తీసుకోవాలిగా. ఎవరో ఒకరు తీసుకోవాలంటే ఎవరైతే చేశారో వాళ్ళకి ఇవ్వాలి. జనరల్గా అయితే అలాగే ఇవ్వాలి అంతే. కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళు మేము చేసామని చెప్పుకున్నప్పుడు ఈయన దాన్ని క్యాచ్ చేసుకుంటున్నాడు, ఈయన దాన్ని ఖాతాలో వేసుకుంటున్నారు. చేసిన వాడు ఇప్పుడు కూడాను నేను చేశాను అని చెప్పుకోడు. చెప్పుకుంటే కనుక సెల్ఫ్ డబ్బా అవుతుంది. చంద్రబాబు నాయుడు పనేదే. చేసిన వాడు ఎప్పుడు కూడాను ప్రజలు ఏమనుకుంటున్నారని విని వదిలేస్తారు, ఎవడు పట్టించుకోడు. ఓకే. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం నేనే తెచ్చా కొల్లాయి గుడ్డ కట్టుకున్నా దేశం అంతా తిరిగాను ఇప్పుడు అని చెప్పాడా? ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు ఆ రకంగా. ఎప్పుడు చెప్పలేదుగా. అదే పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఉంటే డబ్బా కొట్టిపడేసారు దేశం అంతా. మరి రతన్ టాటా గారు ఉన్నారు, కరోనా సమయంలో అవసరమైతే నాకున్న 6 లక్షల రూపాయల ఆస్తి కూడా ఇచ్చేస్తాను దేశాన్ని రక్షించడానికి అన్నాడు. కానీ ఆయన ఎప్పుడన్నా డబ్బా కొట్టుకున్నాడా? ఆయన ఎప్పుడు డబ్బా కొట్టుకోలేదుగా. ఎవడన్నా ఒక్క వ్యక్తిని చెప్పాయా చంద్రబాబు నాయుడు లాగా సెల్ఫ్ డబ్బా వేసుకునే వాళ్ళని రాజకీయ నాయకుల్లో ఈ మధ్య కాలంలో నీకు తెలిసిన వాళ్ళు ఒక 3-4 పేర్లు చెప్పినావు. ఎప్పుడైనా ఎవరైనా చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి చెప్పుకోలేదు కదా. చేసిన వాళ్ళైతే వాస్తవంగా మీరు చెప్పినట్టు చెప్పుకో సార్. రీసెంట్గా బెస్ట్ ఉదాహరణ కూడా గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డిని చూసాం ఆంధ్రప్రదేశ్లో. అన్ని చేసుకుంటూ ఇప్పుడు ఈ కూటమి వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం ఇవి జరిగిందని చెప్తున్నారు తప్ప ఆయన చెప్పుకోలేకపోయాడు. చేసిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మరి అంతేగా.
అరే నువ్వు దావోస్ వెళ్ళి కూడా చివరికి 10 లక్షల కోట్లు అప్పు అనేసి అంటే ఏ పిచ్చి ముండవాడికి వచ్చి నువ్వు చెప్పిన దానికి వీళ్ళు పరిశ్రమ పెడతారా? అంతేగా. అసలు నువ్వు చెప్పవచ్చు అసలు ఆ మాట? బుర్రా బుద్ధి ఉండదు, కొంచెం ఉన్న ఇంగిత జ్ఞానం ఉండదు, కామన్ సెన్స్ ఉండదా? ఎస్ సార్. 14 లక్షల కోట్లు అని ముందు చెప్తివి, ఎలక్షన్లకు ముందు చెప్తివి, అది రకరకాల ఫిగర్లు చెప్తివి. గవర్నర్ గారి చేత ఏమో 9.5 లక్షల కోట్లు అని చెప్పిస్తేవి. యనుమల రామకృష్ణుడు ఎవరో ఉండాలి కదా, ఆయన ఫైనాన్స్ మినిస్టర్, ఆయన చేత ఏమో 6,46,000 కోట్లు అని చెప్పిస్తేవి. అదే సంగతి పార్లమెంట్ లో కూడా చెప్పారా? అయినా ఇంత జరిగిన తర్వాత కూడాను మొన్న దావోస్ పోయి కూడాను 10 లక్షల కోట్లు అప్పయిందంట. ఎందుకు అదే సమావేశంలో చెప్పారు కదా, ఇవాళ బడ్జెట్ పెట్టారు, రేపు పొద్దున వెంటనే మండలిలో చెప్పారు, ఎల్లుండి నేను మళ్ళీ అసెంబ్లీలో చెప్పారు. మరి ఇంకేమనుకోవాలి చంద్రబాబు నాయుడిని? మతి పోయినోడు అనుకోవాలా, పిచ్చోడు అనుకోవాలా, తిక్కలోడు అనుకోవాలా, ఎగోయిస్ట్ అనుకోవాలా, అతి తెలివితేటలు అనుకోవాలా, నేను చెప్తే ప్రజలు నమ్ముతారని చెప్పి అనుకోవాలా? ఫైనల్గా చెప్పాలంటే మన ఎర్రగడ్డలో మరి ఒక హాస్పిటల్ ఉందిగా, అది కూడా ఆయన కట్టించింది కాదు. మరి అక్కడ ఏమైనా బెర్త్ రిజర్వ్ చేయాలా? ఐఎమ్ సారీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి మనిషిని గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనే అనాలి. కానీ ఈ మధ్య నేను ఒక తమాషైన పదం విన్నా, తెలుసా నీకు? చెప్పమంటావా? సార్, చిత్తూరు చంద్రం అంట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు అని చెప్పి ఎవరు అనుకోరట, చిత్తూరు చంద్రం అండి, చిత్తూరు చంద్రం అంటారట. మరి అది ఎంత మాత్రం ఏదో నాకైతే తెలియదు, కానీ ప్రజలు అయితే బాగానే ఉందిగా. మాకు తెలుగు వచ్చు బాబు, మేము తెలుగు మాట్లాడగలము. ఆయన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పీకేస్తే పీకేసాడేమో, కానీ మాకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హైదరాబాద్లో ఉన్నా కూడా హిందీ కూడా వచ్చు. చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా హిందీలో మాట్లాడడం చూసేవా నువ్వు? పోనీ ఇంగ్లీష్లో అయినా సరిగ్గా మాట్లాడతాడా? వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ తప్ప ఇంకేదేమైనా ఉందా చెప్పు? అంతకు మించి ఏమైనా ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఇంత మించి ఏమైనా ఉందా? పాపం 2 ఎకరాల పొలం వాళ్ళ అమ్మ కష్టపడి సంపాదించింది, పచ్చళ్ళు గిచ్చలు పెట్టి సంగతి సమాచారం, చదువుకున్నాడు, తెలుగు మీడియం చదువుకున్నాడు కాబట్టి గొప్పగా ఇంగ్లీష్ రావాలని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ నేను మీ అందరికీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చేర్పించి ఇంగ్లీష్ చదివించబట్టే మీ అందరూ అమెరికా వెళ్ళారు, నాకు డబ్బులు ఇవ్వనట్రా. మరి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎందుకు తీసావు నువ్వు? తెలుగు భాషను చంపడం నాకు ఇష్టం లేదు అంటాడు మళ్ళీ. ఆయన కొడుకు చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలోనే, ఆయన మనవడు చదువుతుంది ఇంగ్లీష్ మీడియంలోనే. నారాయణ చైతన్య వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చెప్తారు కానీ తెలుగు మీడియంలో. అసలు స్టాన్ఫోర్డ్ నుంచి చదువుకున్న దమ్మున్న నాయకుడు ఎమ్మెల్యేల్లో ఎంపీల్లో ఎవరు లేరు, ఒక్క లోకేష్ బాబు తప్ప అని చెప్పి దావోస్ లో కూడా డబ్బా కొట్టుకున్నారు కదా. ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ ఎట్టొచ్చిందో తెలుసా? ఇంతకుముందు ఒకటి సార్లు చెప్పినట్టు గుర్తు, ప్రజలు మళ్ళీ చెప్తా. చెప్పానా? ఇంకా అది సంగతి. రికమెండేషన్ క్యాండిడేట్ అది పెద్ద స్టోరీలే, వదిలే. సరే, ఇంకేదో కాలేజీ డేస్లో ఉన్నప్పుడు ఏదో అమ్మాయిలతో కలిసి బీరు తాగుంటాడు, ఈతలు కొట్టుంటాడు, సంఘం సంవత్సరం, టేక్ ఇట్ లైట్, అది ఈజీ, పెద్ద అనుకోవాల్సిన పని లేదు. కానీ అసలు నారా లోకేష్ బాబుకి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ రావడం అని చాలా ఆశ్చర్యం స్వామి. ఇప్పుడు బ్రాహ్మణి ఉంది, తెలివిగల పిల్ల అమ్మాయి, చక్కగా మాట్లాడుతుంది. నాతోటి కూడా 2-3 సార్లు 1-2 సార్లు ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు కూడా చాలా చక్కగానే మాట్లాడింది. ఆ అమ్మాయి మాట్లాడే తీరు కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ, ఇన్ఫర్మేషన్ కానీ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి హార్వర్డ్లో స్టాన్ఫోర్డ్లో సీట్ వచ్చిందంటే నమ్మచ్చు. లోకేష్ బాబుకి స్టాన్ఫోర్డ్లో సీట్ ఏంటండి? యూనివర్సిటీ పరువు పోద్ది. వాళ్ళు అంతే కదా, ఏ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్, MIT, కొలంబియా ఇలాంటి యూనివర్సిటీస్లో అంతా కూడా వాళ్ళ సెలక్షన్ ప్రొసీజర్ అది డిఫరెంట్గా ఉంటుంది సార్. అట్టగోరగా ఎవరికి పడితే వాళ్ళకి సీట్లు ఇవ్వరు. మా ఫ్యామిలీ నుంచి కూడాను స్టాన్ఫోర్డ్లో చదివిన వాళ్ళు ఉన్నారు, హార్వర్డ్లో చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, MITలో చదివినటువంటి వాళ్ళు ఒకళ్ళు 2 ఉన్నారు. చాలా అంత ఈజీగా రావు. మన లోకేష్ బాబు కూడా సీట్ వచ్చింది అనేసి అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి ఆ గ్రేస్ మార్కులు ఏదో యాడ్ చేసి సీట్ ఇచ్చారు. కానీ నిజంగా మాట్లాడితే రాహుల్ గాంధీ కూడా రాదు. ఓకే. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇలాగే పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటాడు. జనాలకి ఎవరికి తెలియదులే, నేను చెప్తే నిజమైపోతుంది, 1-10 సార్లు అంటే నమ్మేస్తారనుకుంటాడు. ఆయనే ఒకసారి చెప్తాడు, ఈ పక్కన ఉన్న TV5లో మూర్తి, సాంబశివరావు, ఆ AVN ఛానల్లో రాధాకృష్ణ, వెంకటకృష్ణ, ఆ మహా టీవీలో ఉండేయండి టాల్కం పౌడర్ వంశీ, దానికి టాల్కం పౌడర్ అని పేరు పెట్టారు. ఆయనకి ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఇంకా ఈనాడు పెద్ద ఆయన
చనిపోయాడు అనుకో ఎప్పుడైనా అక్కడ ఉండేటువంటి వాడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈయన ఒక మాట కనుకంటే వాడు 4 టీవీ ఛానల్స్లో 2-3 పత్రికల్లో 100 సార్లు పబ్లిష్ చేస్తాడు. జనాలు ఏమనుకుంటారు, ఇంతమంది చెప్తున్నారు కదా బా అన్ని టీవీ ఛానల్స్ ఇదే వస్తుంది, ఇది నిజమే ఏమనుకుంటారు. మరి వాస్తవాలు తెలియవుగా. ఇది వాస్తవం. వెరిఫై చేసుకోను, నేను చెప్పిన డేట్స్తో సహా చెప్పాను కదా, వెరిఫై చేసుకోను. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్. చెప్పిన వాటిలో ఒక్కటైనా సరే, కనీసం ఒక్కటైనా సరే చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినాయి చెప్పా. నువ్వు హైటెక్ సిటీని గురించి డెవలప్ చేశాడు, ఆయనే చేశాడు అంటున్నావు కదా, అది కూడా పచ్చి అబద్ధం. దాని గురించి కూడా ఇంతకుముందు మనం వీడియో చేసాం. క్లుప్తంగా చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక సొసైటీ ఢిల్లీలో ఉంది. స్కీమ్ తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు. దానికి బాగా సాలిడ్గా సపోర్ట్ చేసింది, ఇది బాగుంటుందండి అని చెప్పింది రతన్ టాటా లాంటి వాడు. దాని మూలంగా ఎన్ని ప్రయోజనాలు వచ్చినాయో మనకు తెలుసు. ఫస్ట్గా ఎస్ఎం కృష్ణ గారు దానిలో ఉన్నటువంటి దాన్ని క్యాచ్ చేసి బెంగళూరులో పెట్టాడు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, బాంబే, నోయిడా 6 ప్లేసుల్లోనే ఇంతే పెట్టింది. ఓకే. ఇంకొక 15 రోజుల్లో మన దగ్గర డాలర్లు లేవు అనుకునే సందర్భంలో ఇలాంటి వాటి మూలకంగా మనం బయటపడ్డాం. ఈరోజు $600 బిలియన్ ఫారిన్ కరెన్సీ మన దగ్గర ఉంది. పడాల్సిన పనే లేదు. సరే, మరి రోజు డాలర్ రేట్ ఎందుకు పెరుగుతుందంటే అదొక పెద్ద స్టోరీ, అదొక పెద్ద మాఫియా. మళ్ళీ దాని గురించి ఇంకో వీడియో చేసుకో. సో చంద్రబాబు నాయుడు చెప్పే అన్నీ కూడా ఇలాంటి పచ్చి అబద్ధాలే చెప్తుంటాడు. నేను బిల్ గేట్స్ని కలిశాను, ఆయనకి ఇది చెప్పాను, అది చెప్పాను, సంగతి సమాచారం నేను ఆల్రెడీ వీడియో చేసి చెప్పా కదా. అంతే. అద్దాలు పగలడమేంది, అంత చెడు గోల చేయడమేంది, చలిలో నడుచుకుంటూ పోయాడండి అని చెప్పడం ఏంది, సచ్చూరుకుంటాడు ముసలోడు. అట్ట ఆ ప్లేస్లో అలాంటి చలిలో కనుక వెళ్ళాడంటే ఆయన ఈసారి కూడా ఎందుకు వెళ్ళాడంటే ఏమో నెక్స్ట్ ఇయర్కి పరిస్థితి ఎట్టుంటుందో ఏందో, నా సొమ్మేం కాదుగా, గవర్నమెంట్ సొమ్ము ప్రజల సొమ్మేగా, పోయేద్దాం అని అబ్బా కొడుకులు ఇద్దరు పోయారు. కొత్త చేతులతో వచ్చారు. 100 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బొక్క. ₹1 ఇన్వెస్ట్మెంట్ రాలేదు. మళ్ళీ దాని గురించి సమర్థించుకోవడం ఏంటి? అక్కడ జనాలు అందరూ వస్తారు, కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, కానీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని ఎవరు చెప్పారు మీకు అంటారు. మరి పోయేటప్పుడు ఏమో అంత చేయడం చెప్తివి, వచ్చిన తర్వాత ఏమో ఈ రకంగా చెప్తివి. ఈ రకంగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పోవడం ఎందుకు? ఇంకా అలాంటప్పుడు పోవడం ఎందుకు? ఆ మాట అనకూడదు మనం. మళ్ళీ నువ్వెవడరా నన్ను అడగడానికి అంటాడు ఆయన. ఇంకా నయంలో ఎట్లా ఆ మాట మాట్లాడలా. మరి అలాంటి డైలాగులు ఇలాగలు ఏమైనా కనుక ఉన్నట్టు కనుక అయితే మరి మన చిన్నబాబు ఏమైనా ఎర్ర పుస్తకంలో రాసుకున్నాడేమో మరి మనకు తెలియదు. ఓకే. నేను ఇన్ని విషయాలు చెప్పాను కదబ్బా. నేను ఆంధ్రప్రదేశ్లో ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది కదా. నేను చెప్పింది అంటే ఏదైనా తప్పేదైనా ఉందేమో చెప్పండి. సార్ చంద్రబాబు నాయుడు ఏం చేశాడో చెప్పండి, ఒకసారి మీరే కంపేర్ చేసుకుని తెలుస్తుంది. అని చివరికి 2018లో కూడాను అమరావతిలో ఒలింపిక్ గేమ్స్ పెట్టేస్తాను, గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తానంటాడా? ఇంకేమనుకోవాలి చెప్పు, అంతకంటే జోకు పెద్దది ఉంటుందా చెప్పు? అన్నీ ఇలాంటి పచ్చి అబద్ధాలేగా చెప్పేది. ఒక్క నిజం ట్యూబ్ రైలు ఇప్పుడు మర్చిపోయారు మీరు. ఆ ట్యూబ్ రైలు ఒకటి దాని అమ్మ కొడుకోలేదు, 1200 కిలోమీటర్ల స్పీడ్తో పోతుంది, అమెరికాలోనే పట్టాలక్కలేదు. ఈయన విజయవాడ నుంచి అమరావతికి ట్యూబ్ రైలు తెచ్చేస్తాడ 22 కిలోమీటర్లు. అది ఎప్పుడు స్టార్ట్ అయ్యాను, ఎక్కడ ఆగాను చెప్పు? బుర్రా బుద్ధి ఉండదా? మినిమం కామన్ సెన్స్ ఉండదు. ఏదో జనాలు నమ్ముతారులే అని ఈయన అనుకొని చెప్తూ ఉంటాడు. ఇంకా ఆయన చెప్పినప్పుడు మనం ఎందుకు చెప్పకూడదని ఇదిగో ఈ డబ్బా ఛానల్స్ ఉన్నాయి కదా, ఈ డబ్బా ఛానల్స్ అదే పనికి 100 సార్లు చెప్తారు. ఈయన వాళ్ళు ఏమనుకుంటారు, ఇన్నిసార్లు చెప్తున్నారు, ఇంతమంది చెప్తున్నారు, నిజమేనేమో అనుకుంటారు. అది మరి అలాగని చంద్రబాబు నాయుడు అస్సలు ఏమీ చేయలేదా అంటే, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి చేసిన కృషి మటుకు మంచిదే, దాన్ని ఒప్పుకోవాలి, కాదనడానికి వీల్లేదు. వెనక నుంచి చేసినటువంటిది హనుమాన్ చౌదరి గారు, జయప్రకాష్ నారాయణ గారు అయినప్పటికీ వాళ్ళ పేరు మనకి ఎక్కడా చెప్పడం, పివి నరసింహారావు గారి పేరు ఎక్కడా చెప్పడం. పివి నరసింహారావు గారి కంటే ఇంకా ముందు అసలు యాక్చువల్గా ఆ ప్రపోజల్ తీసుకొచ్చింది ఎవరంటే ఐబిఎం వాళ్ళు. ఐబిఎం వాళ్ళు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నట్టు రాహుల్ గాంధీ గారిని హైదరాబాద్లో పెట్టుకుంటామండి అనేసి అంటే మీరు వెళ్ళండి అన్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి వచ్చారు. ఇప్పుడు ఆ రౌండ్ బిల్డింగ్లో ఆయన ఫౌండేషన్ వేశారు, కట్టారు, సంగతి సమాచారం. అది కూడా చెప్పడు ఆయన. ఇదంతా నేనే చేశా అంటాడు. ఈ మధ్యకాలంలో ఈ 3-4 సంవత్సరాల్లోనూ ఎన్ని ఫ్లైఓవర్స్ వచ్చినాయి, సంగతి సమాచారము, రోడ్లు వైడనింగ్, సంగతి సమాచారం మనం చూస్తూనే ఉన్నాగా. మరీ జనాలు చెవిలో క్యాలీఫ్లవర్ పెడితే అట్ట చెప్పు. క్యాలీఫ్లవర్ కూడా కాదు, చంద్రబాబు నాయుడు ఏకంగా గుండకాయ పెట్టేస్తాడు.
10 సార్లు చెప్తే అవతల నిజమేని అనుకుంటారబ్బా. అంతే సార్, పచ్చి అబద్ధాలు చెప్తాడు ఆయన. అయినా నాకు అర్థం కాక అడుగుతాను అమ్మా, ఏమనుకోకపోతే ఒకసారి ఒక అబద్ధం ఆడావు, ఏదో అవసరం కొద్దీ ఆడావు అనుకుందాం. జనరల్ నార్మల్గా ఏమంటారు, ఈ అబద్ధాలు ఆడాను, ఒక పెళ్లి చేయను, ఇట్లాంటి ఏదో సమస్యలు ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే అబద్ధమేనా, ఒక్కటి కూడా నిజం ఉండదు. నేను ఇన్ని విషయాలు చెప్పా కదా ఇప్పుడు, నేను ఇందులో ఇవన్నీ ఫ్యాక్ట్సా కాదా అన్న సంగతి ఎవడైనా చెక్ చేసుకోవచ్చు. చెప్పేవన్నీ అబద్ధాలే అని తెలిసినప్పటికీ కూడా ప్రజలు మళ్ళా చంద్రబాబు నాయుడు గారినే ఆ చెప్పే అబద్ధాలే నిజం అని నమ్ముతున్నారు కదా. నమ్మడం లేదబ్బా, నువ్వు అనుకుంటున్నావు ప్రజలు నమ్ముతున్నారని. ప్రజలు నమ్మే ఆయన నమ్మి ఏం ఓట్లేలా ప్రజలు. ఓకే, ఈవీఎం మిషన్లు మేనేజ్ చేసి ఓట్లు వేసావు, ఏముంది ప్రోగ్రామ్ రాయడం ఈజీ కదా. ఓకే, కంప్యూటర్ ఏం చేస్తుంది అమ్మాయి, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంటారు. నువ్వు చెత్తలో ఎవరికి పెడితే అది చెత్త రిజల్టే ఇస్తుంది. నువ్వు ప్రోగ్రాంలు ఏ విధంగా నీకు అనుకూలంగా రాసుకుంటే ఆ విధంగానే పనిచేస్తుంది. అది పెద్ద కష్టమైన పని అయింది సార్. సోర్స్ కోడ్ ఇవే 10 నిమిషాలు డీ కోడ్ చేసి పెడతాను నేను నీకు, ఛాలెంజ్ ఫ్రమ్ మై సైట్. అందుకనే కదా మొన్న పోయినసారి ఆయన కూడాను ఇలాంటి పాపాలన్నీ చాలా చేశాను బాబు, నేను హిమాలయాలకు వెళ్తున్నానని చెప్పిపోయాడుగా. అతను హ్యాకర్స్ చేసే పని, హ్యాకర్స్ ఎక్కువగా కూడాను అమెరికాలోనూ అక్కడెక్కడ ఉండరు హ్యాకర్స్. అమెరికాలో ఉన్నా కానీ ఎథికల్ హ్యాకర్స్ ఉంటారు. ఓకే, హ్యాకర్స్ అనేటువంటి వాళ్ళు ఇటలీ, జర్మనీ ఇక్కడ ఉంటారు. వాళ్ళు కూడా చాలా మంది ఎథికల్ హ్యాకర్స్ అయ్యారు. కానీ ఇట్లాంటి దిక్కుమాలిన ప్రోగ్రాంలు రాసే వాళ్ళందరినీ క్రిమినల్ హ్యాకర్స్ అంటారు సార్. ఆ క్రిమినల్ హ్యాకర్స్ చేత రాయించారు అనమాట. ఈయన ఎలక్షన్స్ అయిపోగానే ఇటలీ ఎందుకు వెళ్ళాడు అనుకున్నావు? ఆ ఇటలీలో ఉండే కొన్ని ప్రదేశాలు ఇలాంటి క్రిమినల్ హ్యాకర్స్కి హబ్బులయ్యి. ఓకే, ప్రపంచంలో ఉండే క్రిమినల్ హ్యాకర్స్ అందరూ ఇట్లాంటి మాదిరి చేతి పనులు చేయడానికి అడిగే వస్తారు. అందుకనే ఈయన కూడా అడిగిపోయాడు. ఓకే, ఈయనకు సింగపూర్ అంటే చాలా ప్రేమగా. సింగపూర్లో అంత సీన్ లేదు, అందులో గవర్నమెంట్ వాళ్ళు అంత అందరూ కూడా అలౌ చేయరు. పైగా ఈయన మంచి మిత్రుడుగా ఉన్నాడంటే ఆయన మీద సిబిఐ కేసులు పెట్టారు. అంటే అక్కడ సిబిఐ వాళ్ళు కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు, బెయిల్ తీసుకున్నాడు, బయటకు వచ్చాడు. ఈ సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి ఆయనకి సింగపూర్లో. ఈశ్వరన్ ఆయనకి ఈయనకి మంచి నెక్సెస్ కదా. అసలే ఆయన కష్టాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈయన కనుక సింగపూర్ పోయి ఆయన కనుక కదిలించాడంటే మరి అడ్డంగా దొరికిపోతాడు అన్న ఉద్దేశంతో సింగపూర్ పోవాలా. ఈ ఎలక్షన్ అయిపోయినది ఎట్లకి పోయాడు. ఎట్లకి పోయాడండి నాగార్జున రెడ్డి గారు, మీకు ఎట్లా తెలుసండి నేను వాడని అడిగితే, ఇటలీలో ఆయన ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు పంపించిన మెసేజ్ని బట్టి చెప్తున్నారు. ఓకే, కానీ వాళ్ళైతే ఇంతవరకు రివీల్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, లోకేష్ బాబు గారు వెళ్ళారు, బట్ ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనేది ఇంతవరకు రివీల్ చేయలేదు. చెప్పాలండి అంటే అవసరం నీకేమైనా ఉందా ఏంది? విహారయాత్రకు పోయారు. విహారయాత్రకు కనుక పోతే ఎవరైనా ఇటలీలో కూడా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి చూడడానికి వెళ్తారు, స్విట్జర్లాండ్ వెళ్తారు, జర్మనీ వెళ్తారు, జర్మనీలో ఉన్న కొన్ని ప్రదేశాలు చూడడానికి వెళ్తారు. విహారయాత్రకు వెళ్ళినప్పుడు, హనీమూన్కి వెళ్ళినప్పుడు అంత సీక్రెట్ గా వెళ్ళరు కదా. అంత సీక్రెట్ గా వెళ్ళాల్సిన పనే ఉంది, వెళ్ళరు కదా. చాలా గొప్ప చెప్పుకుంటారు. పైగా మళ్ళీ నేను హనీమూన్ స్విట్జర్లాండ్ పోయి హనీమూన్ చేసుకున్నా, ఇటలీ పోయి హనీమూన్ చేసుకున్నా అనేది అదొక గొప్ప. ఇవన్నీ తీసి పక్కన పెట్టబ్బా. నువ్వు ఏ రకమైన చిప్పు వాడావో చెప్పు, ఎన్ని మిషన్లు ప్రొక్యూర్ చేసావో చెప్పు, వాటి సీరియల్ నెంబర్స్ ఏందో చెప్పు, ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ ఏందో ఇవ్వు, వ్యవహారం తేలిపోద్ది. ఓకే, ఎప్పుడైనా కానీ దొంగతనం చేసినోడు నేను దొంగతనం చేశానని చెప్తాడా? పోలీసు వాడు ఉత్తమ నేను కొడతాడనుకున్నావు ఏంది, ఇందుకే కొట్టేది. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నారు వీళ్ళేమో రాజకీయ నాయకులు, వీళ్ళని కొట్టడానికి వీల్లేదుగా. సరే, మనం ఎటు వెళ్తున్నాం ఒకసారి కన్క్లూడ్ చేద్దాం. మళ్ళీ అసలు విషయం డైవర్ట్ అయిపోయి మళ్ళీ పక్కదారి పడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, హైదరాబాద్ నేనే కట్టేశా, నేనే అభివృద్ధి చేశా, ఆ మూలకంగానే మీ అందరు ఇప్పుడు హైదరాబాద్ లో బతుకుతున్నారు అంటాడు. కానీ ఇన్ని విషయాలు చెప్పాను కదా నేను. పోనీ నాగార్జున రెడ్డి గారు మీరు చెప్పినటువంటి తప్పు అని చంద్రబాబు నాయుడు గారిని అనమని చూద్దాం. ఇట్స్ ఛాలెంజ్. సరే, అసలు ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత కావచ్చు, లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కావచ్చు, 4.0 ప్రెజెంట్ అని చెప్తున్నారు కదా. ఈ హయాంలన్నింటిలో ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన డెవలప్మెంట్లు ఈనాటికి సంబంధించి చూసుకుంటే కూడా దీంట్లో ఆయన పాత్ర ఉందంటే ఏం చెప్తారు సార్? అసలు జీరో. ఏముంది ఆయన పాత్ర? దానికి ముందు లేదు, దాని తర్వాత లేదు. ఒక హైటెక్ సిటీ దాన్ని ముందు తీసుకోవడం, ఆ రౌండ్ బిల్డింగ్ ఒకటి 6 ఎకరాలు లేట్ తప్పితే. అరే, ఆ రౌండ్ బిల్డింగ్ కూడా కట్టింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పలక ఉండదా బాబు? ఆయన లేదాడా? దాంట్లో కూడా జీరోనే. మరి ఇంకేం సార్? మరి ఇప్పుడు లేదు, అప్పుడు లేదు, మొత్తం నా ఖాతాలో వేసుకుంటానంటే ఏం వేసుకుంటారు? అలాగే మాట్లాడతాడు. 5 కోట్లకు బేరం ఆడుకున్నావు, 50 లక్షలు అడ్వాన్స్ అన్నావు, రేవంత్ రెడ్డి గారిని పంపించావు, అడ్డంగా ఇరుక్కుపోయావు, చెంబు తప్పేళ సంకలో వేసుకొని 1 ఫైన్ మానికి నువ్వు వెళ్ళిపోయావు. 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండు, చిన్నగా క్యాపిటల్ డెవలప్ కొట్టుకొని పోయా బాబు అంటే ఆ పని చేయలే. కేసుల నుంచి తప్పించుకోవడానికి చెంబు తప్పేళ వేసుకొని పోతివి. ఇద్దరు ఏమో అమనాబులు తిట్టుకుంటారు.
జనాలనేమో పిచ్చోళ్ళని చేతిరి. ఈ జనాలకు తెలియదు అనుకుంటున్నావేది తెలుసు. ఓకే. కానీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్లో ప్రజలు ఏదో ప్రేమించి ఆయన వెల్లడించిన పథకాల గురించి మోసపోయి కొంతవరకు ఓట్లేస్తే వేసుండొచ్చు, కానీ అసలు చిదంబరం రహస్యం ఏంటంటే ఈవీఎంలోనే ఉంది. ఓకే. ఇంకెందుకంటే నేను చెప్పలేను బాసు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హైదరాబాద్ చరిత్ర, హైదరాబాద్లో ఉన్నటువంటి హెరిటేజ్ బిల్డింగ్స్ కావచ్చు, లేదంటే ఐకానిక్ హైదరాబాద్కి సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించి చాలా వివరంగా మా ఛానల్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ఇది హైదరాబాద్ నగరంలో అప్పుడు కానీ ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారి పాత్రకు సంబంధించి నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.